హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే క్లీనింగ్ వీడియో అండి. అదే మనకి చాలా పెద్దగా పని అనిపించే వాటర్ ట్యాంక్ క్లీనింగ్ని చాలా సింపుల్గా మనం ఎటువంటి అంటే వాటర్ ట్యాంక్లోకి దిగకుండా ఒక తడిగుడ్డ ఏం పెట్టకుండా వాటర్ని వేస్ట్ చేయకుండా మనకి టోటల్ అమౌంట్ ఆఫ్ మొత్తం మడ్ని కూడా క్లీన్ చేసే ప్రాసెస్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికి కావాల్సింది ఏంటంటే జస్ట్ ఇలా ఒక పైప్ అయితే నేను యూజ్ చేస్తున్నానండి. సో ఈ పైప్కి ఇటువైపు ఇలా ఉందన్నమాట. సో ఇలా ఒక ట్యూబ్ ఒక పైప్ లాంటిది తీసుకోవచ్చు. అది ఏ పైప్ అయినా పర్వాలేదు. బట్ చిన్నది అవటం వల్ల అంటే చిన్న డయామీటర్ పైప్ని యూజ్ చేస్తే మనకు వాటర్ అనేది తక్కువగా వేస్ట్ అవుతుంది. అదే ఎక్కువ డయామీటర్ ఉన్న పైప్ని యూజ్ చేస్తే మనకి ఎక్కువ వాటర్ అన్నది అవుట్ అన్నది వస్తుందన్నమాట. సో దీన్ని యూజ్ చేసి ఇప్పుడు ఈ ఒక్క పైప్ని యూజ్ చేసి మనం వాటర్ ట్యాంక్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మా వాటర్ ట్యాంక్ అయితే. సో ఇక్కడ నీళ్ళు కూడా బాగా ట్యాంక్ అడుక్కొచ్చేసినాయి. మేమేంటంటే ఎవ్రీ మంత్ క్లీన్ చేసేస్తాం కాబట్టి ఎక్కువ మట్టి అయితే ఉండదు వాటర్ ట్యాంక్కి. సో ఇలా ఉందన్నమాట. ఇది కూడా తక్కువ మట్టే ఉంది, అది కూడా కార్నర్కి ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని మనం క్లీన్ చేసేద్దాం. చాలా సింపుల్గా క్లీన్ చేసేద్దాం. ఇందాక చూపించాను కదా స్మాల్ డయామీటర్ పైప్ని ఇలా ఒక లార్జ్ డయామీటర్ పైప్లోకి ఫిక్స్ చేసుకుందాం. మనం లోపలికి పంపిస్తే మనకి ఇక్కడ చూడండి అవతల ఎండ్ ఉంటుంది కదా, ఆ అవతల ఎండ్తో కొంచెం వాటర్ని మనం సక్ చేయాలన్నమాట. అంటే పీల్చాలి. అప్పుడు ఇందులో కొంచెం ఉన్న వాటర్ బయటికి వస్తుంది. అప్పుడు మనం ఈ మట్టి దగ్గర పెడుతూ ఉంటే అది లాగేస్తూ ఉంటుంది అనమాట. బయటికి ఈ మట్టి అన్నది వచ్చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా. సో ఇలా సెట్టింగ్ అయితే చేశాను. అవతల ఎండింగ్ వాటర్ అయితే పీల్చేసాము. సో చూడండి ఎంత క్లియర్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట ఫుల్గా. సో చూస్తున్నారు కదా. సో చాలా నెమ్మదిగా మనం అలా పాస్ చేస్తూ ఉంటే మనకి ఈ మడ్డంతా అవతల అవుట్లెట్కి వచ్చేస్తుంది అనమాట. అవుటర్ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ దగ్గర మనకి ఒక బకెట్ లాంటిది పెట్టుకుంటే అందులోకి మనకి ఈ మడ్డంతా కూడా కలెక్ట్ అయిపోతుంది. చూస్తున్నారా. మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, లోపలికి దిగడము లేకపోతే కొంచెం క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవటం అలా చేసుకుంటాం కదా. అది ఎప్పుడు మొత్తం వాటర్ అంతా ఎంటీ అయినప్పుడు, అంటే వాటర్ ట్యాంక్ మొత్తం అంతా ఎంటీ అయిపోయినప్పుడు అలా క్లీన్ చేసుకుంటాం. అలా కాకుండా మనకి వాటర్ ఉంటూనే క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ చాలా బెస్ట్ ప్రాసెస్ అండి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇది ఇంత వాటర్లోనే చేయాలని కాదు, మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ వాటర్ ఉన్నా కూడా మనం దీన్ని ఈ మెథడ్లో మనం వాటర్ ట్యాంక్ని క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారా మేము ఎలా అయితే పాస్ చేస్తున్నామో అలాగా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. సో వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం ఒకసారి ఇంకా క్లీన్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు వాటర్ అంతా ఎంటీ అయిపోయిన తర్వాత. ఇప్పటి వరకు వాటర్ ట్యాంక్ లోపల చూసారు కదా, ఇప్పుడు బయట సెట్టింగ్ అన్నమాట. ఈ కార్నర్ మేము చిన్న బకెట్లో చూడండి ఎంత వాటర్ అయితే కలెక్ట్ అవుతుందో, ఎంత మురికిగా ఉందో. మొత్తం మట్టి అంతా కూడా మనకి ఇలా కలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే. తర్వాత పైప్ అన్నది క్లీన్ చేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. చూసారు ఎంత మట్టి అయితే వస్తుందో. ఎక్కడెక్కడైతే మనం పాస్ చేస్తామో అక్కడంతా ఇలా మట్టిగా వస్తూ ఉంటుంది అనమాట. ప్యూర్ వాటర్ వచ్చేసిన తర్వాత మనకి వాటర్ అంటే ట్యాంక్ మొత్తం క్లీన్ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.